లో ప్లేస్లో పెట్టి ఫైనల్గా కంక్లూడ్ చేస్తారు. ప్రొడక్షన్ టైంలో ఏదైనా లావాదేవీలు తర్వాత మీ సినిమా రిలీజ్ అయినాక వచ్చిన లావాదేవీలు వీటన్నిటిని అడగడం జరిగిందా లేదా ప్రొడక్షన్ అది ఆటోమేటిక్ అండి, అది ప్రాసెస్, వాళ్ళకి అదే అవగాహన చేసుకోవడానికి. సినిమా క్యాష్ ఉన్న బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసే పెడతారు. సో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాదే కదా. సో అలా ఒక్కొక్కటి ప్రొడక్షన్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఎగ్జిబిషన్ ఏంటి, ఎలా ప్రాసెస్లో ఉంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. మీ దగ్గర 5 lakhs రూపీస్ అని అన్నారు, శిరీష్ గారి దగ్గర 4.5, అట్ ది సేమ్ టైం హన్షిత గారి ఇంట్లో స్వాధీనం చేశారు 6.5 lakhs. టోటల్ కలిసి 20 లక్షలండి. క్యాష్ రూపంలో మా ఫ్యామిలీలో కానీ ఆఫీస్లో కానీ 20 lakhs. అది దానికి కూడా ఇది అన్అఫీషియల్ కాదు, ప్రతి ఒక్కదానికి ఇట్లా డాక్యుమెంట్ ఇస్తారు. ఇది 5,50,000 గోల్డ్ ఉంటుంది. ఏ లిమిట్లో ఉండాలో ఆ గోల్డ్ కూడా ఉంది అందరిది. యాజ్ పర్ రూల్ ప్రకారం ఎవరి దగ్గర ఎంత ఉండాలో అంతే ఉంది. మెయింటైన్ అంటే మేము రెస్పాన్సిబుల్ పర్సన్ కదా, ఏది మేము తప్పులో ఉండకూడదుగా. అంటే రైట్స్ జరగడం కూడా మీరు ఎంత క్లియర్గా ఉన్నారనేది తెలుస్తుంది కదా. ఇగో నా వైఫ్ 77 లక్షలు. సో ప్రతి ఒక్కటి ఇట్లా ఇస్తారు వాళ్ళు డాక్యుమెంట్, పంచనామా చేసి ఇచ్చేసి వెళ్తారు. అందరికి క్లీన్గా ఉన్నారు. అయితే ఎన్ఆర్ఐ నుంచి పొలిటీషియన్స్ నుంచి కొంత బ్లాక్ మనీ రావడం, దాన్ని ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టడం ఇలాంటివి జరుగుతాయి అంటారు కదా, దీని గురించి నాకు ఇప్పియరాదు, నేను తీసుకుంటా. మరి తక్కువ ఇంట్రెస్ట్లో ఎక్కువ ఇంట్రెస్ట్లు కడుతున్నాను నేను. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎంతసేపు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడు, అవన్నీ ప్రాసెస్లో జరుగుతుంటాయి. ఎందుకు వేసారు, ఏది ఆగదుగా, ప్రాసెస్ అది జరుగుతుంది. ఓకే, ఏం చెప్పాలి, అయిపోయింది, మొత్తం తీసుకున్నారు. థర్డ్ రోజు వచ్చి కలవమన్నారు. ఈ లోపల చెక్ చేసుకుంటారు, ఆడిటర్ వెళ్ళి మాట్లాడతారు. థర్డ్ రోజు వెళ్ళి నేను కలుస్తాను. నెక్స్ట్ అయిపోయిందిగా, చెప్పినా మొన్నే 2025 స్టార్ట్ అని. సంక్రాంతి వస్తున్నాం, స్టార్ట్ అయింది కదా. ఎలా సూపర్ హిట్లు కొట్టాలనేది మన పని, అదే మొదలు పెడతాం. ఓకే, పాజిటివ్.